సంక్రాంతి సందర్భంగా సొంతలకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. అదనంగా 4484 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. దీంతో హైదరాబాద్లోని ఎంజీపీఎస్, జేపీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీపీఎస్, జేపీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆమ్నగర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, కేపీహెచ్పీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం జేపీఎస్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జేబీఎస్ బస్టాండ్ నుంచి ప్రత్యేకంగా బస్సులు కూడా ఆర్టీసీ నడుపుతా ఉంది. సో మనం ప్రస్తుతం పికెట్ డిపో మేనేజర్ రవీందర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ముందుగా అసలు ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇక్కడ పికెట్ డిపో నుంచి ఎన్ని ప్రత్యేక బస్సులు పండుగ కోసం నడుపుతా ఉన్నారు? ఇప్పుడు నమస్కారం అండి. పికెట్ డిపో నుంచి అంటే జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి ప్రతిరోజు 1428 ట్రిప్స్ వెళ్తాయి. అంటే అన్ని ప్రాంతాలకి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, అటు హన్మకొండ రూట్స్లకి 1428 ట్రిప్స్ వెళ్తాయి రోజుకి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అంటే మళ్ళీ డిసెంబర్ 9th నుంచి మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది అని ఊహించి నిజామాబాద్ నుంచి 71 బస్సులు, కరీంనగర్ నుంచి 75 బస్సులు, ఆదిలాబాద్ నుంచి 50 బస్సులు ఎక్స్ట్రా బస్సు తెప్పించాము. అవి కాకుండా సిటీ నుంచి కూడా ఆల్మోస్ట్ 220 బస్సులు మేము పూల్ చేశాము. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు సిటీ బస్సులు ఆల్మోస్ట్ 75 బస్సులు పోయినాయి. ఇంకా 125 బస్సెస్ రెడీగా ఉన్నాయి. అంటే ట్రాఫిక్ని బట్టి అవన్నీ క్లియర్ చేస్తున్నాం. సో సార్, ఇన్ని బస్సులు కూడా నడుపుతా ఉన్నప్పటికీ కూడా అయినా కూడా సరిపోయినన్ని బస్సులు లేవు అని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తా ఉన్నారు. సో అంటే ఎట్లా చూడొచ్చు? అంటే రద్దీ సంక్రాంతి కోసమే రద్దీ పెరిగిందా, లేదంటే ఈ మహాలక్ష్మి పథకం ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తా ఉందా ఇప్పుడు ఏమైనా? అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి పండుగకి జేబీఎస్ నుంచి ఆల్మోస్ట్ 391 ట్రిప్స్ ఎక్స్ట్రా వెళ్ళాయి. ఆ 391 ట్రిప్స్ దృష్టి పెట్టుకుని అలాగే మహాలక్ష్మి ప్రోగ్రామ్ కూడా యాడ్ అయింది కాబట్టి 391 దగ్గర ఆల్మోస్ట్ 200 బస్సెస్ ఎక్స్ట్రా ప్లాన్ చేశాం. అంటే సరిపడా బస్సెస్ ఉన్నాయి, ఎక్కడ కంజెషన్ అవ్వట్లేదు. ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్లియర్ చేసేంత వరకు నెంబర్ ఆఫ్ బస్సెస్ మేము ప్లాన్ చేసి పెట్టుకున్నాం. అంటే ఈ పండుగ కోసం ఏమైనా ఎక్స్ప్రెస్ బస్సులు కానీ, పల్లెవేలు కానీ ఏమైనా సర్వీస్ తగ్గించారా సార్? ఏదంటే సూపర్ లగ్జరీ బస్సులు ఎక్కువగా ఉన్నాయనే మాట వినిపిస్తుంది, నిజమేనా ఇది? లేదండి, అలా ఏమి తగ్గించలేదు. సూపర్ లగ్జరీ బస్సెస్ అలాగే నడుస్తున్నాయి. ఇప్పుడు యాడ్ చేసిన బస్సులన్నీ కూడా ఎక్స్ప్రెస్ బస్సులే, ఎక్స్ప్రెస్ పల్లెవేలు బస్సులే యాడ్ చేశాము. సూపర్ లగ్జరీ ఏమి యాడ్ చేయలేదు. నేను చెప్పిన ఈ 391 బస్సులు అయితే యాడ్ చేసినామో అవన్నీ పల్లెవేలు కూడా ఎక్స్ప్రెస్ బస్సులు యాడ్ చేశాం. తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్ని బస్సులు ప్రత్యేకంగా అదనంగా నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతం? ఏమైనా దాని గురించి ఏమైనా? ఏపీ సెక్టర్కి అంటే జేబీఎస్ నుంచి మ్యాక్సిమం ఏపీ సెక్టర్కి బస్సెస్ తక్కువ ఉంటాయి. అంటే ఏపీ నుంచి వచ్చే బస్సులు పోతుంటాయి, కానీ మమ్మల్ని ఎక్కువ ఇక్కడ నిజామాబాద్, కరీంనగర్ సెక్టర్కి క్లియర్ చేస్తుంటాము. ఎంజీబీఎస్ నుంచి ఆల్మోస్ట్ పర్ డే 520 ట్రిప్స్ యాడ్ చేస్తున్నారు. అంటే ఉన్న షెడ్యూల్స్ కంటే 520 ట్రిప్స్ ఏపీ సెక్టర్స్ మన టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. పండుగ కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు కానీ, లేదంటే ఏర్పాట్లు కానీ, ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? ప్రయాణికుల సందర్భంగా అంటే సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సెక్టర్లో సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల, గోదావరి, ఆల్ సెక్టర్స్లో 24/7 ముగ్గురు కంట్రోల్ని పోస్ట్ చేశాము. ఏమన్నా ఎటువంటి దొంగతనాలు కాకుండా అవి కాకుండా సెక్యూరిటీ వాళ్ళని పెంచాము. ఆల్మోస్ట్ 24 మెంబర్స్ అడిషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెంచాము. అంటే నిజామాబాద్ సెక్టర్లు, మెదక్ సెక్టర్లో కూడా అటువంటి సెక్యూరిటీ పరంగా పెట్టాము. బెంచెస్ కానీ, తాగునీటి సదుపాయం కానీ, అలాంటి హెల్ప్ డెస్క్లు కానీ కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 24/7 ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ పెట్టాము. సో వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు చూసుకుంటున్నాం. సో ఇక్కడ ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే 15వ తేదీ వరకు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయని చెప్పేసి. ఈ డిపో నుంచి ఎప్పటి వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని 15వ తారీఖు వరకైనా ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే 14, 15, 16 పండుగ కాబట్టి మనకి ట్రాఫిక్ మూవ్మెంట్ 14 మధ్యాహ్నం వరకు, ఆల్మోస్ట్ 15 ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుంది. 15 ఎర్లీ మార్నింగ్ వరకు మనం ఎక్స్ట్రా బస్సెస్ ఆపరేట్ చేస్తాం. మొత్తానికి అయితే ఇక్కడ బస్టాండ్లలో రద్దీ అయితే, ప్రయాణికుల రద్దీ అయితే పెరిగింది. ఇక్కడ ఏ ఊరికి వెళ్లే బస్సు చూసినా కూడా ప్రయాణికులతో కెక్కిరిసిపోయింది. ఇప్పటికే ఆర్టీసీ 4484 ప్రత్యేక బస్సులని నడిపిస్తా ఉంది. అయినప్పటికీ ఈ బస్సులు కూడా సరిపోవడం లేదు అని చెప్పేసి కూడా ఇటు ప్రయాణికులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు రావడం, ఇటు ఉచిత రవాణా సౌకర్యం కూడా ఉండడంతో ఇక్కడ బస్టాండ్ల వద్ద అయితే పరిస్థితి అయితే జనాలు అయితే పోటెత్తుతా ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. జనాలు ఏమనుకుంటా ఉన్నారు అని చెప్పేసి. అంటే ఎట్లా ఉంది మేడం, రష్ చూస్తా ఉన్నారు, బస్సులు సరిపోయిన బస్సులు ఉన్నాయంటున్నారు, అధికారులు ఏమంటున్నారు ఇక్కడ?
ఏమంటున్నారు అని అంటే ఏం చెప్తాం సార్, చాలా రష్ ఉన్నారు కదా, బస్సెస్ కూడా అసలు సరిపోవడానికి లేదు, మళ్ళీ ఫ్రీ కదా, సో అందరూ ఇదే చూస్ చేసుకుంటున్నారు, ఫ్రీ బస్సెస్ చూస్ చేసుకుంటున్నారు అందరూ. మీరు 1 అవర్ నుంచి బస్సులో అయితే రావట్లేదు. ఎస్, వెయిట్ చేస్తున్నాం, 1 అవర్ నుండి వెయిట్ చేస్తున్నాం. మేడం మీరు ఎక్కడికి వెళ్ళాలి మేడం? మంచిర్యాలకి వెళ్ళాలి. 11:30కి బస్సు ఉంది, బట్ ఇంకా రాలే. 12:30 అవుతుంది. 1 అవర్ డిస్టెన్స్ ఉంది. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ క్రౌడ్ కూడా బాగా ఉంది కదా, ప్యాసింజర్స్ కూడా పండగకి ఊరు వెళ్ళే వాళ్ళు. సో ట్రాఫిక్ బాగుందనే మేము కూడా అర్థం చేసుకున్నాం అంతే. అంటే మీరు ఉచిత ప్రయాణం బస్సు వెళ్దాం అనుకుంటున్నారా, లేదంటే ఏ బస్సు వచ్చినా కూడా ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారా? మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం సూపర్ లగ్జరీ. ఓకే. సో ఆయన కూడా 1 అవర్ అయింది, ఇంకా రాలేదు. ఇంకా రాలే. మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను కరీంనగర్కి వెళ్ళాలి. కరీంనగర్ ఎంతసేపు అయింది ఇక్కడ బస్ కోసం మీరు వెయిట్ చేయాలి? 2 hours అవుతుంది వచ్చి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అందరికి హాలిడేస్ ఒకటేసారి ఇచ్చేసరికి బస్ దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది అందరికి, ఇక పిల్లలు వెళ్ళడానికి అందరూ. పండగ అందరికి ఒకసారి హాలిడేస్ ఇచ్చారు కదా, మీకు ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది అవుతుంది, బస్సెస్ దొరకట్లేదు, ఇంకా ఎక్స్ట్రా బస్ వేసుకొని వేస్తే బాగుంటుంది అని వేరే ఆడ అనుకుంటున్నారు అందరూ. బస్సెస్ దొరకాయి, పిల్లల ఇంటర్ వాళ్ళందరికీ బస్సెస్ దొరకాయి, వాళ్ళకి అందరు స్టూడెంట్స్ అనిపిస్తున్నారు చూస్తే కూడా మీరు. ఏదేమైనప్పటికీ మరోవైపు ఇటు హైదరాబాద్ నుంచి కూడా సొంత ఊళ్ళకు వెళ్ళే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు ఇక్కడ మన ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా ఎల్బీ నగర్ సిగ్నల్ కావచ్చు, ఆరంగర్ చౌరస్తా కావచ్చు, కుకటపల్లి జంక్షన్ కావచ్చు, ఇక్కడ ప్రయాణికులతో ఇక్కడ ఈ ఏరియాలన్నీ కూడా క్రిక్కిరిసిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.